అందరికీ నమస్కారం అండి. మీకు ఇంకా ఇందిరమ్మ ఇల్లు రాలేదా? చాలామంది మా పేరే లిస్టులో ఎందుకు రాలేదు అని అడుగుతున్నారండి. ఈ వీడియోలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది అండ్ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి తప్పులు చేస్తే ఇల్లు మిస్ అవుతుందో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనేది అందరికీ ఒకేసారి ఇవ్వరండి. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. అందుకే మీ పేరు మొదటి లిస్టులో లేకపోయినా తర్వాత విడతల్లో వచ్చే అవకాశం ఉంటుందండి. ఇందిరమ్మ ఇల్లు అనేది మహిళలకు ఇస్తారు కాబట్టి నేను చెప్పి డాక్యుమెంట్లు అనేది రెడీగా ఉంచుకోండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆధార్ కార్డులో నేమ్ కూడా కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే మధ్యలో సెక్రటరీ గారు పిలిపించి మళ్ళీ కరెక్షన్ చేస్తారు. అసలు ముందుగా మీకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు రావాలంటే మీరు పూరుగుడిసి కానీ రేకులు ఇల్లు కానీ వేసుకుంటే మీకు మ్యాక్సిమం 99% ఇల్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. మనం ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులు పంచాయత్ సెక్రటరీ గారికి గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇచ్చామండి. అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ఇందిరమ్మ ఇంటికి ఎవరెవరు అప్లై చేశారో అలాగే వాళ్ళకి ఒక లిస్ట్ వచ్చిందండి, ఎవరెవరికి అర్హత ఉందని. వాళ్ళ ప్రతి ఇంటికి వచ్చి ఫోటో తీసుకున్నారండి. మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో ఒకసారి పంచాయత్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఇంతవరకు ఎవరు చెప్పుంటారండి. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తే జాగ్రత్తగా వినండి. మెయిన్ మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 70 to 80% ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లోనే ఉందండి. మీకు ఇల్లు రావాలా వద్దా, అసలు వచ్చిద్దా రాదా అనేది. ఇందిరమ్మ ఇల్లు అనేవి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి ఊరికి ఇస్తున్నారు కదండి. ప్రతి ఊరిలో అర్హత గల వారు ఒక 50 నుంచి 100 కుటుంబాలు ఉంటాయండి. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఖచ్చితంగా కావాలి అనేవాళ్ళు. మీకు ఇల్లు రావాలా వద్దని డిసైడ్ చేసేది మాత్రం మీ ఊరి సర్పంచ్ గారు లేదా పెద్ద మనిషి, పంచాయతీ కార్యదర్శి, మీ ఊరి వార్డు మెంబర్, ఇలా వీళ్ళందరూ కలిసి పంచాయతీ ఆఫీసులో కూర్చొని అసలు ఇల్లు ఎవరెవరికి లేవు, ఎవరెవరికి రావాలి, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఇస్తే ఎవరు ఇల్లు కట్టుకుంటారు, ఎవరి దగ్గర బడ్జెట్ ఉంది అని డిసైడ్ చేస్తారండి. సో మీకు నిజంగా ఇల్లు కావాలంటే గవర్నమెంట్ మాకు ఇల్లు ఇస్తుందిలే, మాకు అర్హత ఉందిగా అని ఇంట్లో కూర్చోకుండా ప్రతిసారి మీ సర్పంచ్ని, సెక్రటరీ గారిని, అలాగే వార్డు మెంబర్ని, పెద్ద మనిషికి వీళ్ళందరికీ నాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి, నేను ఇప్పటికిప్పుడు ఇస్తే కట్టుకుంటా అని ప్రతిసారి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండండి నాకు ఇల్లు కావాలని. ప్రతిసారి మీరు వాళ్ళని అడగటం వల్ల ఇల్లు వచ్చినప్పుడు లిస్ట్లో మీ పేరు చూడంగానే ఓహో వీళ్ళు ప్రతిసారి అడిగారు కదా, వీళ్ళకి ఇల్లు ఇద్దామని అనుకుంటారండి. ఓకే అండి, నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి, మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇందిరమ్మ ఇళ్లపై ప్రతి తాజా సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ గ్రామం పేరు కామెంట్ చేయండి. తెలంగాణలో ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నేను తెలుసుకుంటా అండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఇల్లు కట్టుకునేటప్పుడు చేసే 10 పెద్ద తప్పులు ఏంటో నేను ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మా ఇల్లుకి బేస్మెంట్ కట్టడానికి ఎంత ఖర్చు అయిందో ఫుల్ వీడియో చేసేయండి, ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా ఇంటికి గోడలు కట్టడానికి ఎంత ఖర్చు అయింది, అలాగే స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అయిందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.